వెల్కమ్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఏంటంటే పిఎస్ ఎగ్జామ్ అనేది ఉంది కదా టుమారో. సో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. అక్కడైతే జాయిన్ అయిపోయి మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఏదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. ఏదైతే పిఎస్ అనమాట, కావాల్సిందే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే కొద్దిగా చూసుకోండి గాయస్. అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో కింద అయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది ఉందన్నమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ అనమాట. సో దీని అయితే కొద్దిగా చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఏంటంటే దేనికి ఎన్ని మార్క్స్ అలాట్ చేయాలనేసి ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట. దీని అయితే కొద్దిగా చూసుకోండి. అంటే డయాగ్రామ్కి ఎన్ని మార్క్స్, సో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. డయాగ్రామ్ వేసి దాన్ని 1 మార్క్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా 1 మార్క్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 2 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కూడా కొద్దిగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఉంది గైస్, దీని అయితే కొద్దిగా చూసుకోండి. ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. అండ్ తెలుగు మీడియం కూడా చూపిస్తాను, సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంది. టెలిగ్రామ్లో అయితే ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేశాను, దాన్ని అయితే కొద్దిగా చూసుకోండి. అంటే డయాగ్రామ్కి ఎన్ని మార్క్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్కి 1 మార్క్. సో ఇక్కడ మనం మ్యాథ్ రాసినందుకు 1 మార్క్. సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. సో దీని అయితే కొద్దిగా చూసుకోండి. అండ్ తెలుగు మీడియం చూసుకున్నట్లయితే తెలుగు మీడియంకి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తున్నాను. ఇదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఇది దీనిలో ఉండే క్వశ్చన్స్ మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీని అయితే కొద్దిగా చూసుకోండి. ఇదైతే టెలిగ్రామ్లో సెండ్ చేశాను. కౌశిక్ ఎడ్యుకేషన్ అప్ అనేసి ఉంటుంది, దాని అయితే కొద్దిగా చూడండి. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. దీని అయితే కొద్దిగా చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇలాంటి సంబంధిత ఏ ప్రశ్నకైనా మార్కులు ఇవ్వచ్చు అనేసి ఉంది కదా, దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. అంటే సో మీకు 1 మార్క్ అక్కడ ఇచ్చారు కదా, సో దానికైతే 1 మార్క్ అనమాట. సో ఇలా రాస్తే మీకు 1 మార్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఇచ్చారు. సో ఇలాగైతే ఉంటుంది అనమాట. సో 2 మార్క్స్ చూసుకున్నట్లయితే ఒక 3 పాయింట్స్ కలిపి 1 మార్క్ అనమాట. ఇక్కడ ఉండి ఫార్ములా రాసినందుకు 1 మార్క్ అనమాట. ఇలాగైతే ఉంటుంది అనమాట. సో దీనిలో అయితే చూసుకోండి. సో కొద్దిగా ఫార్ములాస్ కొద్దిగా చూసుకోండి గాయస్, ఓకేనా. సో కొద్దిగా చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక డయాగ్రామ్ వేసినందుకు 1 మార్క్, అట్లాగే 3 డయాగ్రామ్స్ వేసినందుకు ఇక్కడైతే మీకు 3 మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. ప్రతి ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఐ డయాగ్రామ్ కూడా ఉంది కదా, సో దీనికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐ డయాగ్రామ్ వేసినందుకే 2 మార్క్స్ అన్నది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా, ప్రతి ఒక్కదానికి చూసుకోవచ్చు. సో మీరు పాయింట్ ఒకటి రాసినందుకు 2 మార్క్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది కదా, దీన్ని అయితే కొద్దిగా చూసుకొని మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారనేసి అనుకుంటూ, సో ఇది ఇలాగే చూపిస్తే వెళ్తే టైం అనేది అయిపోద్ది కాబట్టి ఒక పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో ఇలాగైతే మీరు అర్థం చేసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటూ నెక్స్ట్ అయితే క్వశ్చన్ పేపర్స్ కూడా వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు మోడల్ పేపర్ చూపిస్తున్నాను కదా, సో దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఈ యొక్క పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో సెండ్ చేశాను, దాన్ని కూడా కొద్దిగా చూసేసుకోండి. వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియో అనేది చేయబోతున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా కొద్దిగా చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇదైతే బయాలజీ. సో దీన్ని అయితే చూసుకోండి గైస్. ఇదైతే నెక్స్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా కొద్దిగా చూసుకోవచ్చు. ఇదేంటంటే సో మీకైతే వెయిటేజ్ అనమాట. వెయిటేజ్ కూడా కొద్దిగా చూసుకోండి గైస్. అండ్ ఇది కూడా కొద్దిగా చూసుకోండి. ఇదంతా మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. అండ్ టెలిగ్రామ్లోకి వచ్చి టెలిగ్రామ్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్.